రెండోసారి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే తనదైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్తో ట్రంప్ పెద్ద షాక్ ఇచ్చారు. ప్రపంచమంతా ట్రంప్ 2.0 అదిరిపోతుందని భావించింది. రోజులు గడిచాయి. ట్రంప్ తెంపరితనం రుచి తెలిసిన ప్రపంచ దేశాలన్నీ అమ్మో అనేశాయి. పరిపాలనను కూడా బిజినెస్ తరహాలోనే హ్యాండిల్ చేస్తున్నారు. ట్రంప్ తీరు మారాలి అని తేల్చేశాయి. నెలలు గడిచాయి. పరిపాలన బిజినెస్లా చేసినా పర్వాలేదు, అసలు ఎప్పుడు ఏం చేస్తారో తెలియని రీతిలో ఇలా తయారయ్యారేంటని అంతా నివ్వెరపోతున్నారు. ఒక్క ఫోన్ కాల్తో యుద్ధాలు ఆపేస్తానని గొప్పలు చెప్పుకోవడం దగ్గర మొదలుపెట్టి యుద్ధాలు ఆపడం మన వల్ల కాదు, కానీ యుద్ధాలు చేసుకునే దేశాలకు ఆయుధాలిద్దాం అనేదాకా వచ్చేశారు అమెరికా అధ్యక్షుడు. రాజుగారికి సంతోషం వచ్చినా పట్టలేం, కోపం వచ్చినా పట్టలేం అనే సామెతని లైవ్లో ప్రపంచానికి చూపిస్తున్నారు ట్రంప్. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. నిన్నటి దాకా నోబెల్ శాంతి బహుమతి జపం చేసిన ట్రంప్ ఇప్పుడు యుద్ధోన్మాద తపం చేస్తున్నారు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని పట్టుకుని మీ పౌరులను అన్యాయంగా చంపేస్తున్నావని ఏ నోటితో అయితే నానా మాటలు అన్నారో అదే నోటితో ఇప్పుడు యుక్రెయిన్కి ఆయుధాలు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. యుద్ధం ఆపడానికి పుతిన్ని ఒప్పించలేకపోతున్నానని తెగ బాధపడిపోయిన ట్రంప్ యుద్ధం మరింత భయంకరంగా సాగడానికి యుక్రెయిన్కి ఆయుధాలు పంపుతున్నారు. అమెరికా కనుక యుక్రెయిన్కి వెపన్స్ ఇవ్వకపోతే రష్యా చేతిలో యుక్రెయిన్ అన్యాయంగా బలైపోతుంది. ఇప్పుడు యుక్రెయిన్కి ఆధునిక ఆయుధాలు పంపడం వల్ల రష్యా దాడిని వాళ్లు సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. సో ఈ రకంగా యుక్రెయిన్లో చాలా మరణాలను ఆపినట్టే. కాబట్టి నోబెల్ శాంతి బహుమతి ట్రంప్కి ఇచ్చి తీరాల్సిందే అంటాయేమో ఇకపై పాకిస్తాన్, ఇజ్రాయెల్. ట్రంప్ అన్న పేరు వినగానే చాలు ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కి పట్టం చాలా సహజమైపోయింది. డాలర్ డ్రీమ్స్ ఉసురు తీయటం దగ్గర నుంచి మొదలు పెడితే ట్రంప్ వేషాలు అన్ని ఇన్ని కావు. టారిఫ్ వార్ కేంద్రంగా అసలు రచ్చ ఇంకా మిగిలింది. చివరకు ట్రంప్ అర్జెంటుగా అమెరికా అధ్యక్షుడైపోవాల్సిందేనని $1 మిలియన్ ఖర్చు చేసిన ఎలన్ మస్క్ లాంటి వాళ్లే ట్రంప్ వేస్తున్నాడు బాబోయ్ అని గగ్గోలు పెట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ మరోసారి తనదైన మార్కును ప్రదర్శిస్తూ ఒక నిర్ణయాన్ని తీసేసుకున్నారు. అది కూడా రష్యా యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి. రష్యా యుక్రెయిన్ వార్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ట్రంప్ అధ్యక్ష ఎన్నికలు. ఆ ఎన్నికల్లో ట్రంప్ రష్యా యుక్రెయిన్ యుద్ధాన్నే ప్రధానంగా ప్రస్తావించారు. తాను అధికారంలోకి వస్తే ఆ యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పారు. అసలు ఆ యుద్ధమే కాదు, ప్రపంచంలో ఏ యుద్ధంలో కూడా అమెరికా జోక్యం చేసుకోదని, $బిలియన్స్ ని అమెరికా ప్రయోజనాల కోసం కాకుండా ఎవరి కోసమో ఎందుకు ఖర్చు చేయాలని ప్రశ్నించారు. ఈ క్యాంపెయినింగ్ అమెరికన్స్ కి తెగ నచ్చేసింది. స్వింగ్ స్టేట్స్ లోనూ ట్రంప్ స్వీప్ చేసి పారేశారు. ఇప్పుడు అదే ట్రంప్ అదే రష్యా యుక్రెయిన్ యుద్ధంలో యుక్రెయిన్ కి మద్దతుగా ఆధునిక ఆయుధాలు పంపాలని నిర్ణయించుకున్నారు. ఒక్క ఫోన్ కాల్ తో యుద్ధం ఆపేస్తానని చెప్పిన ట్రంప్ ఇప్పుడు యుద్ధ జ్వాలలు మరింత రగల్చే దిశగా అడుగులు వేసేస్తున్నారు. యుద్ధం ఆపాలంటూ రెండు దేశాలతోనూ అనేక సార్లు ట్రంప్ మాట్లాడారు, దూతల్ని పంపారు. కానీ పుతిన్ ముందు అవేవీ పనిచేయలేదు. మారణాయుధాలు, డ్రోన్లతో యుక్రెయిన్ రాజధాని కీవ్ తో పాటు పలు నగరాలపై దాడులు సాగిస్తూనే ఉన్నారు. అమెరికా నుంచి ఆయుధ సరఫరా నిలిచిపోవటం, దాడులకు అనువైన వేసవి కాలం కావటం రష్యాకు కలిసొచ్చింది. తూర్పు యుక్రెయిన్లోని డొనెస్క్ ప్రాంతాన్ని కైవసం చేసుకోవటం పుతిన్ లక్ష్యంగా కనబడుతోంది. 2022 తర్వాత ఈ ప్రాంతంలో రష్యాది పైచేయి కావటం ఇదే తొలిసారి. ఇప్పటికే డొనెస్క్ ప్రాంతంలో 2/3 ప్రాంతం రష్యా దళాల అధీనమైంది. అక్కడి కాన్స్టంటైన్కా నగరం తమ వశమైతే డొనెస్క్ ప్రాంతంలో వరుసగా ఉన్న నగరాలన్నీ కుప్పకూలుతాయని ఆ దళాలు భావిస్తూ దౌత్యం చేయాలనుకున్నప్పుడు నిర్దిష్టమైన ప్రతిపాదనలతో ముందుకు రావాలి. మధ్యవర్తిగా రెండు పక్షాలతో మాట్లాడి వారి డిమాండ్లేమిటో ముందు తెలుసుకోవాలి. అటు ఉభయ పక్షాలు కొంత తగ్గటానికి సిద్ధపడాలి. తగ్గటం మాట అటుంచి రష్యా యుక్రెయిన్లు రెండు యుద్ధం కొనసాగింపులోని నష్టాలను గుర్తించడం లేదు. ఎప్పట్లా అమెరికా ఆయుధాలు అందచేస్తే తన వంతుగా రష్యాపై దాడులు సాగిస్తారని, ఎప్పటికైనా ఆధిక్యత సాధించగలనని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బలంగా నమ్ముతున్నారు. నిజానికి యుక్రెయిన్ ఈ యుద్ధంలో ఎప్పుడో ఓటమి పాలైంది. దాన్ని కప్పిపుచ్చటానికి గత అమెరికా అధ్యక్షుడు బైడెన్ అలానే ఎప్పటికప్పుడు యుక్రెయిన్ కు అధునాతన ఆయుధాలు అందించాయి. రష్యా నగరాలపై, దాని యుద్ధ నౌకలపై, ఇతరేతర కీలక ప్రాంతాలపై దాడులు కొనసాగేలా చూశాయి. కానీ ట్రంప్ వచ్చాక ఆయుధ సాయం ఆగిపోయింది, ఆర్థిక సాయమో నిలిచిపోయింది. పాశ్చాత్య దేశాలు అతి కష్టం మీద తమ వంతుగా ఆ బరువును భుజాలకెత్తుకున్నా అది ఏ మూలకు చాలటం లేదు. ఇప్పుడు మళ్లీ ట్రంపే యుక్రెయిన్ కి ఆయుధాలు సరఫరా చేయడానికి సై అనటంతో మళ్లీ రష్యా యుక్రెయిన్ల మధ్య యుద్ధ జ్వాలలు మరింత మండబోతున్నాయి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి బాధ్యతలు తీసుకున్న నెల రోజులకే జెలెన్స్కీ అమెరికాలో పర్యటించారు.
వైట్ హౌస్ లో ట్రంప్ తో సమావేశమయ్యారు. ఈ భేటీతో యుద్ధం ఒక ముగింపుకు వస్తుందని అంతా భావించారు. కానీ వైట్ హౌస్ చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా ప్రపంచ మీడియా సమక్షంలో ఓవల్ ఆఫీస్ లో అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్షులతో వాగ్వివాదానికి దిగారు జెలెన్స్కీ. వినయంగా ఉంటూనే తగ్గేదే లేదన్నట్లుగా వ్యవహరించిన జెలెన్స్కీ వరల్డ్ వైడ్ గా అందరి అటెన్షన్ ని గాయించేశారు. తమ డిమాండ్లను ఏమాత్రం పట్టించుకోకుండా యుద్ధం ముగిస్తే అది శాంతి ఎలా అవుతుందని జెలెన్స్కీ ఆ భేటీలో గట్టిగా అభ్యంతరాన్ని చెప్పారు. ఆ భేటీలో 3వ ప్రపంచ యుద్ధంతో ఆటలాడుకుంటున్నారని జెలెన్స్కీ మీద ఒక రేంజ్ లో ట్రంప్ ఫైర్ అయ్యారు. రష్యా షరతులన్నింటికీ అంగీకారం తెలిపి యుద్ధాన్ని ముగించటం మినహా జెలెన్స్కీకి మరో మార్గం లేదన్న ట్రంప్ ఇప్పుడు అదే యుక్రెయిన్ కి ఆయుధాలు సరఫరా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అమెరికా దగ్గర ఉన్న అత్యంత ఆధునిక ఆయుధాలు అందిస్తున్నట్లుగా ప్రకటించేశారు. కొద్ది రోజుల క్రితమే పుతిన్ తో ఫోన్లో మాట్లాడిన ట్రంప్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పుతిన్ యుద్ధాన్ని ఆపాలనుకోవటం లేదని తాను భావిస్తున్నట్లుగా తెలిపారు. ఇప్పుడు జెలెన్స్కీ వాదనకే జైకొట్టిన ట్రంప్ తమ వద్ద ఉన్న అత్యంత ఉత్తమమైన ఆయుధాలు యుక్రెయిన్ కి ఇస్తామంటున్నారు. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పిన ట్రంప్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? పుతిన్ తన మాట వినటం లేదంటున్న ట్రంప్ అసలు పుతిన్ డిమాండ్లు ఏంటన్న దానిపై మాత్రం పెద్దగా మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. ట్రంప్ అంటే ఎంతో అభిమానాన్ని ప్రదర్శిస్తూ వస్తూ ఉన్న పుతిన్ యుక్రెయిన్ పై యుద్ధం విషయంలో మాత్రం అమెరికా మాటని ఏ మాత్రం లెక్క చేయటం లేదు. ఎందుకంటే అసలు యుక్రెయిన్ మీద యుద్ధం చేయాల్సిన పరిస్థితికి కారణమే అమెరికా. నాడు బైడెన్ ఉండొచ్చు, ఇప్పుడు ట్రంప్ ఉండొచ్చు, కానీ వైట్ హౌస్ ఆలోచన తీరు ఎలా ఉంటుందో పుతిన్ కి బాగా తెలుసు. 2022 ఫిబ్రవరి 24న యుక్రెయిన్ పై రష్యా విరుచుకుపడింది. యుక్రెయిన్ ను నాటో చేరనీయకుండా అడ్డుపడుతున్న రష్యాను దెబ్బతీయాలనుకున్న అమెరికా యుక్రెయిన్ కు అండగా ఉంటామని ప్రకటించింది. నీకు మేమున్నామని నాటి అమెరికా అధ్యక్షుడు బైడెన్ యుక్రెయిన్ కి ధైర్యం చెప్పారు. ధైర్యం అయితే చెప్పారు, కానీ మొదట యుక్రెయిన్ కు అండగా నాటో దళాలను పంపలేదు. చాలా కాలం అసలు ఆయుధాలు కూడా పంపలేదు. దాంతో యుక్రెయిన్ ఉక్రోషంగా గొడవ చేయడంతో నెమ్మదిగా యుక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేయటం మొదలుపెట్టింది అమెరికా. రష్యాను ఆర్థికంగాను దెబ్బతీయాలనుకున్న అమెరికా రష్యా నుంచి ఎటువంటి సరుకులు దిగుమతి చేసుకోవటానికి వీల్లేదంటూ నాటో దేశాలకు ఆంక్షలను విధించింది. అయితే దానివల్ల యూరప్ దేశాలే ఇబ్బంది పడుతున్నాయి. ఇక యుద్ధం మొదలైన కొత్తలో వారం రోజుల్లో యుక్రెయిన్ ను గుప్పెట్లోకి తెచ్చేసుకోవచ్చని రష్యా అనుకుంది. అయితే రష్యా అంచనాలు తల్లకిందులయ్యాయి. రోజులు గడిచినా యుక్రెయిన్ దారికి రాలేదు. దాంతో రష్యన్ ఆర్మీలో అసహనం పెరిగి యుక్రెయిన్ పై దుర్మార్గపు దాడులు పెంచింది. లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు సర్వనాశనమయ్యాయి. లక్షలాది భవంతులు శిథిలాలయ్యాయి. యుద్ధం తాకిడితో యుక్రెయిన్ నుంచి లక్షల మంది పొరుగు దేశాలకు తరలిపోయి తలదాచుకున్నారు. వేలాది మంది పౌరులు చనిపోయారు. లక్షలాది మంది క్షతగాత్రులయ్యారు. ఇంత జరిగిన తర్వాత ట్రంప్ అధికారంలోకి రావటం, రష్యాకి అనుకూలంగా వ్యవహరించటం, ఈ యుద్ధంలో రష్యా ఆక్రమించుకున్న 40% యుక్రెయిన్ భూభాగం రష్యాదే అని, దాని గురించి మరిచిపోమ్మని జెలెన్స్కీకి ట్రంప్ గట్టిగా చెప్పటం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయినా పుతిన్ మాత్రం యుద్ధం ఆపటం లేదు. ఇంతకీ యుద్ధం ఆగాలంటే పుతిన్ చేస్తున్న డిమాండ్లేంటి? ట్రంప్ మీద ఎంత గౌరవం ప్రదర్శిస్తున్న పుతిన్ ట్రంప్ సరఫరా చేసే ఆయుధాలతో యుక్రెయిన్ యుద్ధంలో వేగం పెంచితే రష్యా కూడా మరింత బలంగా యుద్ధం చేస్తుంది. అంతిమ నష్టం యుక్రెయిన్ కేనా? అయితే ట్రంప్ యుక్రెయిన్ వెనక చివరిదాకా ఉంటారా? అబ్బే, అసలు గ్యారంటీ లేదు. ఆయన మూడ్ ఎప్పుడు ఎలా మారుతుందో ఆయనకే తెలియదు. పోనీ యుక్రెయిన్ కి నాటోలో సభ్యత్వం ఇస్తారా? ఆల్రెడీ బైడెన్ ఉన్నప్పుడు ఆ హామీ ఇచ్చాకే కదా. రష్యానా, సో వాట్ అంటూ యుక్రెయిన్ యుద్ధాన్ని కురికింది. మరి నాటో సభ్యత్వం ఇస్తారా? అదే జరిగితే 3వ ప్రపంచ యుద్ధం ఖాయమని పుతిన్ ఎప్పుడో చెప్పేశాడు. సో ట్రంప్ అంత రిస్క్ తీసుకోరు. మరిప్పుడు యుద్ధాన్ని ఆపే మార్గం చూడకుండా యుక్రెయిన్కి ఆయుధాలిచ్చి అమెరికా ఏం సాధిస్తుంది? అసలు ట్రంప్ మనసులో ఏముంది? ఈ ప్రశ్నలకు జవాబులు కాస్త ఆలస్యంగా తెలిసినా ఇబ్బంది లేదు. కానీ పుతిన్ ట్రంప్ మధ్య యుక్రెయిన్ బలైపోక తప్పదా అన్న కోణమే అందరిలో కలవరం పెంచుతోంది. ట్రంప్ అంటే పుతిన్ చాలా గౌరవాన్ని ప్రదర్శిస్తున్నారు. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపటం నాకు చాలా తేలిక పనంటూ ట్రంప్ ఎప్పటి నుంచో చెప్తున్నారు. కానీ చివరకు యుక్రెయిన్ కి ఆయుధాలు సరఫరా చేయాల్సిన పరిస్థితి ట్రంప్కు వచ్చింది. దీనికి కారణం పుతిన్ చెబుతున్న డిమాండ్లను నెరవేర్చే స్థితిలో ట్రంప్ లేకపోవటమే. నాటో దూకుడుగా వ్యవహరించడం, యుక్రెయిన్ ని రష్యా మీదకి ఉసికొల్పటాన్ని పుతిన్ నార్మల్ విషయంగా భావించటం లేదు. యూరప్ భద్రతకు సంబంధించి కొత్త అమెరికా ఉండాలని, యుద్ధం ఆగిన తర్వాత యుక్రెయిన్ కు నాటోలో సభ్యత్వం ఇవ్వకూడదని పుతిన్ డిమాండ్ చేస్తున్నారు. అలానే నాటో విస్తరణ ఉండదని తేల్చి చెప్పాలని పుతిన్ కోరుతున్నారు. అందుకు సిద్ధంగా లేని ట్రంప్ యుక్రెయిన్ కి ఆయుధాలు సరఫరా చేయటానికే మొగ్గు చూపారు.
నాటో కూటమి ఏర్పడినప్పుడు సోవియట్ యూనియన్ నుంచి పశ్చిమ యూరప్ ను పరిరక్షించడమే ధ్యేయమని అది ప్రకటించింది. కానీ 1989లో సోవియట్ కుప్పకూలి అనేక దేశాలుగా విడిపోయింది. ఇక అప్పుడు నాటో అవసరమే లేదు. అందుకే సోవియట్ చివరి అధినేత గోర్బచేవ్ అప్పట్లో ఒక ప్రతిపాదన చేశారు. నాటోను రద్దయినా చేయండి, లేకపోతే ఆ కూటమిలో మాకు చోటైనా ఇవ్వండి అన్నారు గోర్బచేవ్. దీనివల్ల యూరప్ బలపడుతుందని ఆయన చెప్పారు. అయితే అమెరికాకు మాత్రం ఈ ప్రతిపాదన నచ్చలేదు. తనను మించి యూరప్ పెరిగిపోతుందని భయపడిన అమెరికా అందుకు సస్యమిరా అంది. అయితే తూర్పు యూరప్ దేశాలను నాటోలో చేర్చుకోబోమని అప్పట్లో గోర్బచేవ్కి హామీ ఇచ్చింది. కానీ అరడజను దేశాలకు సభ్యత్వం ఇచ్చారు. వేరే దేశాలతో సరిహద్దు తగాదాలు లేని దేశాలను మాత్రమే చేర్చుకోవాలన్న నిబంధనకు మంగళం పాడారు. చివరకు యుక్రెయిన్ చేర్చుకోవటానికి సిద్ధపడ్డారు. రష్యాపైకి ఉసిగొల్పారు. వీటన్నింటినీ చర్చించకుండా యుక్రెయిన్ మీద యుద్ధాన్ని ఆపేది లేదన్నది పుతిన్ అభిమతం. ఎందుకంటే యుక్రెయిన్ కి రష్యా మీదకి యుద్ధానికి దిగే అంత ఆర్థిక, సైనిక, ఆయుధ సామర్థ్యం లేదు. నాటో దేశాలు, అమెరికానే యుక్రెయిన్ వెనుక ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. అందుకే మూల కారణాలకు పరిష్కారం కనిపెట్టకుండా యుద్ధాన్ని ఆపేది లేదని పుతిన్ పంతం పట్టారు. నిజానికి బైడెన్ ఉన్నప్పుడు కూడా నాటోలో యుక్రెయిన్ కి సభ్యత్వం ఇవ్వలేదు. ఇస్తామన్న ఆశ చూపి బైడెన్ యుక్రెయిన్ కి యుద్ధానికి సిద్ధం చేశారు. ట్రంప్ అధికారంలోకి వచ్చే నాటికే యుక్రెయిన్ కి నాటోలో సభ్యత్వం మీద ఆశలు అడుగంటాయి. ఇక ట్రంప్ నాటో సభ్యత్వం మీద ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దని యుక్రెయిన్ కి ఇప్పటికే చెప్పేశారు. యుక్రెయిన్ కి ఆయుధాలు సరఫరా చేయడానికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా అది యుక్రెయిన్ కి నాటో సభ్యత్వం ఇచ్చేదాకా వెళ్లే అవకాశాలు లేవు. ఎందుకంటే అదే జరిగితే అసలు యుక్రెయిన్ అన్న దేశమే లేకుండా చేయటానికి పుతిన్ వెనుకాడరు. తన పొరుగునే నాటో దేశాల సైన్యం మోహరించే అవకాశం పుతిన్ ఇవ్వరు. దీంతో ఇప్పుడు అమెరికా చేస్తున్న ఆయుధ సాయంతో జెలెన్స్కీ సంతోషంగా ఉన్నా ఇలా ఎన్నాళ్లన్న ప్రశ్నకి మాత్రం యుక్రెయిన్ దగ్గర సమాధానం లేదు. ఈ యుద్ధంలో రష్యా చాలా నష్టపోయింది. కానీ ఆ లోటుని భర్తీ చేసుకోగలదు. మరింత కాలం యుద్ధం చేసే శక్తి, సామర్థ్యాలు ఉన్నాయి. కానీ యుక్రెయిన్ పరిస్థితి అలా కాదు. ఇప్పటికే ఆర్థికంగా, సైనిక పరంగా, భౌగోళికంగా యుక్రెయిన్ చాలా కోల్పోయింది. 6 నెలల తర్వాత ట్రంప్ మళ్లీ మనసు మార్చుకుంటే మరింత నష్టం తప్ప యుక్రెయిన్ కి మిగిలేదేముండదు. నాటో కేంద్రంగా భవిష్యత్తులో తమకు ఎదురయ్యే సమస్యలను అంచనా వేస్తూనే యుద్ధం ముగించడానికి పుతిన్ అంగీకరించడం లేదు. మరోవైపు యుక్రెయిన్తో అమెరికా ఖనిజ వనరుల అప్పగింత ఒప్పందం చేసేసుకుంది. నిజానికి జెలెన్స్కీ వైట్ హౌస్ పర్యటన నాడే ఈ ఒప్పందం జరగాల్సి ఉంది. కానీ జెలెన్స్కీ, ట్రంప్ మధ్య నడిచిన మాటల యుద్ధంతో ఆ భేటీ అర్థంతరంగా ముగిసింది. యుక్రెయిన్ లో అరుదైన సహజ వనరులు, ఖనిజాలు ఉన్నాయి. వాటి మీద కన్నేసిన అమెరికా ఎట్టకేలకు ఖనిజ వనరుల అప్పగింత ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా యుక్రెయిన్ పునర్నిర్మాణానికి అమెరికా నిధులిస్తుంది. ఈ ఒప్పందం కుదిరిన 2 నెలల తర్వాత ఇప్పుడు యుక్రెయిన్ కి ఆయుధాలు సరఫరా చేయడానికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నాటో విస్తరణకు సంబంధించి తనకున్న సందేహాలన్నీ వీడే వరకు యుద్ధ విరమణకి పుతిన్ సిద్ధంగా లేకపోవడంతో ఇకపై యుక్రెయిన్ కేంద్రంగా ట్రంప్ ఎంతగా యుద్ధ జ్వాలలు రాజేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా దాని వెనుక అమెరికా ఉంటుంది. ఆ యుద్ధం వెనుక అమెరికా ప్రయోజనాలుంటాయి. ఆ యుద్ధం వెనుక అమెరికా స్వార్థం ఉంటుంది. వైట్ హౌస్ లో రిపబ్లికన్ ఉన్నా, డెమోక్రాట్ ఉన్నా యుద్ధాలను రాజేయడంలో, యుద్ధ జ్వాలల నుంచి చలి కాచుకోవడంలో అమెరికా అధ్యక్షులందరిది ఒకటే శైలి. దీనికి విరుద్ధంగా యుద్ధాలకు నేను వ్యతిరేకం అన్నాడు ట్రంప్. తొలిసారి అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలోనూ ఎక్కడా ట్రంప్ యుద్ధాలు రాజేయలేదు. కానీ ఇప్పుడు ట్రంప్ 2.0లో సీన్ మారుతోందా? ఇరాన్ మీద దాడులు, యుక్రెయిన్కి వెపన్స్ ఇవ్వాలన్న నిర్ణయం, శ్మశానంలా మారిన గాజాలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చూడడం, ఈ పరిణామాలన్నీ ఏం చెప్తున్నాయి? నేను యుద్ధాలకు వ్యతిరేకిని అంటున్న ట్రంప్ నిన్న మొన్నటిదాకా వాణిజ్య యుద్ధంతో ప్రపంచ దేశాలను వణికించారు. టారిఫ్ వార్ కథ ఇంకా ముగిసిపోలేదు. ఆగస్టు నెలలో టారిఫ్ వార్ కేంద్రంగా ట్రంప్ పెద్ద పెద్ద బాంబులు పేల్చనున్నారు. ఇప్పుడు యుక్రెయిన్ కి ఆయుధాల సరఫరాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి డైరెక్ట్ గా యుద్ధ జ్వాలలు రగల్చడానికి సై అనేశారు. నిజానికి ఇదే ట్రంప్ తొలి అడుగు కాదు. గాజా మీద, ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులకు ట్రంప్ సంపూర్ణ మద్దతిచ్చారు. ఆ తర్వాత అణ్వాయుధాలు బూచును చూపిస్తూ ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలపై బంకర్ బ్లాస్టింగ్ బాంబులను ప్రయోగించి ఇజ్రాయెల్ కళ్లల్లో ఆనందం చూశారు ట్రంప్. గాజాని శ్మశానంగా మార్చి లక్షల ప్రాణాలను ఇజ్రాయెల్ బలి తీసుకుంటుంటే అడ్డుకోవటం చేయకపోగా అండగా నిలిచింది కూడా ట్రంపే. దాంతో పాటు మరుభూమిగా మారిన గాజాలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చూసిన వ్యక్తి కూడా ట్రంపే. ఇలా యుద్ధ జ్వాలలు రగిలిస్తూ వచ్చిన ట్రంప్ ఇప్పుడు యుక్రెయిన్ కి ఆయుధాల సరఫరాకి సై అనేశారు.
ఇంతా చేస్తూ కూడా తనకు నోబెల్ శాంతి బహుమతి రావటం లేదని ట్రంప్ తెగ వాపోతూ ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రష్యా యుక్రెయిన్ యుద్ధ జ్వాలలను మరింతగా రగల్చడానికి ట్రంప్ నిర్ణయం తీసుకున్న సమయంలోనే ట్రంప్ కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ప్రకటించారు. ఈ పరిణామానికి ప్రపంచమంతా విస్తుపోవాలి. కానీ ఆ స్థాయిలో ప్రపంచ దేశాల నుంచి స్పందన రాలేదు. ఎందుకంటే దీనికన్నా ముందు ట్రంప్ కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పాకిస్తాన్ ప్రతిపాదించింది. ఉగ్రవాదుల నిలయమైన పాకిస్తాన్, ఉగ్ర మూకలను భారత్ మీదకు ఎగదోసే పాకిస్తాన్ ట్రంప్ కి నోబెల్ ని ప్రతిపాదించడమే సిగ్గుపడాల్సిన అంశం అనుకుంటే ఆ జాబితాలో ఇజ్రాయెల్ కూడా చేరిపోయింది. నిజంగా యుద్ధాలను ఆపి శాంతిని స్థాపించిన గొప్ప నేతగా ప్రపంచ ప్రజల మన్ననలు పొందాలని ట్రంప్ కి బలమైన ఆకాంక్ష ఉంటే పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలు లేకుండా చేయాలి. ఉగ్రవాదం మీద భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతివ్వాలి. కానీ అవేవీ జరగలేదు. అమెరికాని వణికించిన బిన్ లాడన్ ని ఏళ్లకేళ్లు దాచిన పాకిస్తాన్ ని నెత్తిన పెట్టుకున్న వైట్ హౌస్ అధినేత తానే భారత్ పాక్ యుద్ధం ఆపానని తెగ గొప్పలు చెప్పుకున్నారు. కానీ ప్రపంచానికి నిజం ఏంటో తెలుసు. ట్రంప్ కి నిజం తెలుసు. మరి ఎంతకాలం లేని గొప్పలు చెప్పుకుంటూ నవ్వులు పాలవటం. అందుకే ట్రంప్ నిజం ఒప్పుకున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోవటం వెనుక తన ప్రమేయం ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు. కానీ పాకిస్తాన్ ట్రంప్ కి నోబెల్ పీస్ ప్రైజ్ ను ప్రతిపాదిస్తూ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగినందుకు ఈ బహుమతి ఇవ్వాలంటూ తన ఉగ్రవాద బుద్ధిని మరోసారి బయటపెట్టింది. పాకిస్తాన్, ఇజ్రాయెల్ లాంటి దేశాలు ట్రంప్ కి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలని ప్రతిపాదన చేయటాన్ని ఎలా చూడాలో అర్థం కాక ప్రపంచ దేశాలు తలలు పట్టుకున్న వేళ యుద్ధాలు ఆపటం తన వల్ల కావటం లేదని, అందుకే యుక్రెయిన్ కి ఆయుధాలు సరఫరా చేయబోతున్నట్లుగా ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ మీద అమెరికా వేసిన బాంబుల మోత ఇంకా ప్రపంచమంతా వినిపిస్తూనే ఉంది. రష్యా యుక్రెయిన్ వార్లో ఇకపై అమెరికా బాంబులు సృష్టించే విధ్వంసాన్ని కూడా ప్రపంచం చూడబోతోంది. కేవలం 6 నెలల్లోనే ఇంత చేసిన ట్రంప్ రాబోయే 3.5 ఏళ్లలో ఇంకెన్ని యుద్ధ జ్వాలలు రగిలిస్తారన్న ప్రశ్న ఓవైపు, నిజంగా ట్రంప్ కి నోబెల్ శాంతి బహుమతి ఇస్తారా అన్న ఆందోళన మరోవైపు ప్రపంచ ప్రజలను చుట్టేస్తున్నాయి. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.